తిరుమలగిరి చెరువు సుందరీకరణ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి కంటోన్మెంట్ చరిత్రలో కానీ విని ఎరగని విధంగా ఒకే పనికి ఒక రాష్ట్ర ప్రభుత్వం 9,90,00,000 రూపాయల నిధుల్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక కృషితో మంజూరైంది. పనుల ప్రారంభానికి కంటోన్మెంట్ బోర్డు నుండి ఎన్ఓసీ రావడంతో హెచ్ఎండీ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల సహకారంతో అత్యధిక నిధులను తీసుకొచ్చి గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజల సహకారం ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణతో కాలనీలు, బస్తీల వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, చెరువులోకి నేరుగా కలిసే మురుగునీటి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి మంచినీటి చెరువులోకి వెళ్లడం వల్ల దోమల బెడద కూడా తగ్గి ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. చెరువు సుందరీకరణలో భాగంగా ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, చెరువు కట్ట బలపీతం వంటి పనుల్ని చేపడుతున్నామని, ఈ చెరువును నియోజకవర్గంలో మోడల్ లేక తీర్చిదిద్దామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, అధికారులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాలనీ బస్తీల వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ 7వ వార్డు అధ్యక్షుడు మురళీ ముద్రాజ్, నాగినేని సరిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు 9,90,00,000 రూపాయలతోటి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు తిరుమలగిరి లేక్ సుందరీకరణతో పనులు ప్రారంభించడం చాలా సంతోషకరం. ఈరోజు ఇక్కడ చుట్టుముట్టున్న ఏరియా నుంచి ఏదైతే మురుగునీళ్ళు వస్తుందో ఆ మురుగునీళ్ళన్నీ ట్రీట్మెంట్ చేసి మంచి నీళ్ళు వచ్చేసి లేక్ పంపించి ఆ లేక్ ని కూడా సుందరీకరణ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్లు, ఆడ కూర్చోవడానికి చైర్లతో పాటు చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు చేసి లైటింగ్ చేసి అక్కడ మార్నింగ్ వాక్స్ చేసుకొని అందరూ ఆరోగ్యంగా మంచి వాతావరణం ఉండే విధంగా దానికి ఈ యొక్క కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే మన అందరికీ తెలుసు, రోజు రోజు జనాభా పెరుగుతుంది. గతంలో వాడేటానికన్నా ఇప్పుడు జనాభా పెరిగినందుకు అందరూ వాడుకున్న నీళ్ళందరి ఇక్కడ నాలలలో పోవాలి, లేకుంటే తిరుమలగిరి లేకనే పోతుంది. కాబట్టి అక్కడంతా పాడైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి, అక్కడ దుర్వాసన వస్తుంది, దోమలతో అనారోగ్యం అవుతారు. కావున ఆ ప్లేస్ కూడా ఇన్ని రోజులు యూజ్లెస్ గా ఉండే, ఇప్పుడు ఆ ప్లేస్ ని యూస్ఫుల్ గా చేసి ఒక మినీ ట్యాంక్ బండ్ లేక చేసి చుట్టుముట్టు మంచి వాకింగ్ ట్రాక్లు చేయాలా, ఈ నీటి సమస్య ఏదైతే ఉందో పరిష్కరించాలా, ఈ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తోటి ఏదైతే నీళ్ళు అక్కడికి వెళ్తుందో లేకులకి, దీని ద్వారా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ లో కూడా ప్యూరిటీ, మంచి క్వాలిటీ నీళ్ళు కూడా అందుతుంది. కాబట్టి అక్కడ చుట్టుమున్న ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు బోరింగ్ వేసినా కూడా మంచి నీళ్ళు వస్తలేదు, నీళ్లు కూడా తక్కువ వస్తుంది. ఈ ప్లాంట్ ద్వారా ఏంటంటే మనం స్టోరేజ్ వాటర్ చేసుకుంటాం, ఇక్కడంతా నీళ్ళు అవుతుంది, ఎక్కువ నీళ్ళు అవుతుంది. కాబట్టి లేకల ఆ సమస్య కూడా, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 9,90,00,000 రూపాయలు ఇచ్చి హెచ్ఎండిఏ ద్వారా ఈ పనులు అవుతున్నాయి. ఈ పనులు కావడానికి అనేక సార్లు హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, మన కంటోన్మెంట్ బోర్డు వాళ్ళతో మాట్లాడి, కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎన్ఓసీ వచ్చిన తర్వాతనే ఈ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల ఏనాడు కూడా ఒక స్పెషల్ గా ఏదైనా వర్క్ చేయలేదు. ఏమంటే వాళ్ళ మాటికి ఏం చెప్పారు మీ అందరికీ తెలుసు, ఇక్కడ స్థానికులు కూడా తెలుసు, ఏమున్నా ఇది డిఫెన్స్ అధీనంలో ఉంది, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం పని చేయాలంటే ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వరు.